శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాశులు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు ఇందలి ముఖ్య విశేషములు. 6వ తారీఖు పునర్వసు కార్తె, అలానే 10వ తారీఖున అపర ఏకాదశి. ఈ వారం ముందు విశేషములు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ఆపదామపహత్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియం స్మరామి. ప్రథమగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, పూర్తిగా 1 పాదము. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గురు శుక్ర రాహుల అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక వృత్తి ఉద్యోగ విషయాలలో మీ మాటకు చేతకు తిరుగుండదు. ప్రయత్న లోపం ఉండని పక్షంలో కార్యసిద్ధికి ఎంత అవకాశం ఉందో కార్యసిద్ధికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల్ని సంప్రదించడం చాలా మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. వినోదయాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. విద్యార్థులు తేలికగా ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి ఎందుకు పూర్తిగా 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఇంత బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆవేశాలకు దూరంగా ఉండడం మంచిది. ఏదో విధంగా ముఖ్యమైన వ్యవహారాలు పనులను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ వ్యయ భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. కొందరు మిత్రులతో వినోదయాత్ర చేస్తారు. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా దూర ప్రాంతం నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు యథావిధిగా పురోగమిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి ఎందుకు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి. వారమంతా సాఫీగా సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. పెండింగ్ పనులు మిత్రుల సహాయంతో పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మాట చెల్లుబాటు అవుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.
వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విహారాలలో జాగ్రత్త అవసరం. 1-2 శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఎందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశిస్థానం శుభగ్రహాలతో బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాలలో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు గడిస్తారు. స్నేహితుల సలహా సహాయంతో వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఇంట బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ఆహార విహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలతో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే లాభస్థానంలో రాశ్యాధిపతి రవి, దశమ స్థానంలో కుజ సంచారం వల్ల 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. విదేశాలలో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆర్థికంగా అభివృద్ధి పట్టే సూచనలు ఉన్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులలో మాట పట్టింపులు వస్తాయి. కుటుంబ సభ్యులలో ఒకరు ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో విద్యార్థులు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1-2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గురుబలం బాగా ఉన్నందువల్ల ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనుకోకుండా కుటుంబ సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువులలో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా నిలకడగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే భాగ్య దశమ స్థానాలలో శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మాటకు చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు పక్క దోవ పట్టించే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. రాశ్యాధిపతి కుజుడు సప్తమంలో, గురువు భాగ్యస్థానంలో ఉన్నందువల్ల కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 1-2 శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాలలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో సమస్యలకు అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడటం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి కాస్తంత ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే బుధ, రవి, శుక్రులు అనుకూల స్థానంలో సంచారం చేస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ఖర్చుతో మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. శుభ వార్తలు వింటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించుకోవడానికి, ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారమంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ అవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మధ్య వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు.
ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుజ బుధ రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట బయట అనుకూలతలు కనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆర్థిక నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు చదువులలోనూ పరీక్షలలోనూ దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలలో ఉత్సాహం పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి గురువు అనుకూల సంచారం కారణంగా వారమంతా ప్రశాంతంగా హాయిగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. 1-2 ఆశలు కోరికలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. చదువులలో పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. తదుపరి 12వ తారీఖున కలుసుకుందాం, మరలా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.